జై హింద్. నేను మీ తిరుపతి ముద్దం. సిరంచ దగ్గరలోని నేషనల్ హైవే మంచిర్యాల నగరం రూట్లో ధరంపురి అనే ఒక చిన్న గ్రామం. కానీ ఇక్కడ అద్భుతమైన కళాకారులు ఉన్న విషయం చాలామందికి తెలియదు. వారే బుర్రకథ కళాకారులు సమ్మయ్య జక్క వారి బృందం. బుర్రకథ అనేది కేవలం వినోదం కాదు, ఇది చరిత్ర, సంస్కృతి, సామాజిక సందేశాల మేళవింపు. ఒకప్పుడు గ్రామాల్లో రాత్రంతా ప్రజలు కూర్చొని వీరి కథలు వింటూ ఆనందించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మొబైల్, టీవీ, సోషల్ మీడియా వల్ల ఈ కథలు చూసేవారే తగ్గిపోయారు. ఇప్పటి జనరేషన్ వాళ్లకు ఈ గొప్ప సాంప్రదాయం గురించి తెలియకపోవడం వల్ల ఈ కళాకారుల జీవనం కష్టాల్లో పడింది. మన సిరంచ తాలూకాలోని గ్రామ వీధుల్లో రాత్రిపూట వినిపించేది కథల స్వరం. బుర్రకథ చెప్పే ఆ కళాకారుల గలం ప్రజల హృదయాల్లో మ్రోగేది. కానీ ఇప్పుడు ఆ స్వరం మెల్లమెల్లగా మాయమవుతుంది. స్వతంత్ర ఉద్యమంలో జనాల్లో దేశభక్తి నింపడానికి కూడా ఈ బుర్రకథ ఎంతో ఉపయోగపడింది. ఇలాంటి కళాకారులను మనం గౌరవించాలి. వీళ్ళు సరస్వతి పుత్రులు. మీకు అంటే ఈ కళను ఏమంటారు? బుర్రకథ. అదే మీకు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కథ చేస్తున్నారు? 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీకు ఇది ఎవరు నేర్పించారు? మీ నాయన నేర్పించిండా? ఇప్పుడు మీ తర్వాత ఇంకెవరన్నా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు? ఎవరికైనా నేర్పించిరా? ఎవరికి నేర్పియాలి? నేర్చుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. అది